హైడ్రా పేరుతో అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సహా జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్ లో వరద కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ సహా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కబ్జాలపై కంప్లైంట్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎవరు ఆక్రమణలు చేసినా చర్యలుంటాయని స్పష్టం చేశారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఒక పేదవాడి జాగను గుంజుకొని ఎవరు కట్టుకున్నా, ఒక ప్రభుత్వ ఆస్తిని అనుమతి లేకుండా ఎవరు కట్టుకున్నా, నీటి సరఫరాకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి, చెరువులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణకు గురైనా ఇది ప్రభుత్వం ఒక కార్యక్రమం మాత్రమే అనుకోవద్దు. ఆ అంశము తెలిసిన, అవగాహన ఉన్న, గతంలో పూర్వీకులు లేదా వివిధ వ్యవస్థల్లో పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవినీతి రహితంగా ఉంచడానికి కొరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ జిల్లా మంత్రిగా మీకు తెలిసి చెరువు ఆక్రమణకు గురైనా, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనా, పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి. వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన, ప్రజలతో ఎన్నికబడ్డ ప్రభుత్వంది అనే మాట మరొకసారి మనం చేస్తాం. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు పూర్తిగా అప్పగిస్తామన్నారు సీఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలు కూల్చే ముందు చట్ట ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించడంతో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. జంట జలాశయాలైన గండిపేట్, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణకు జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామని చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై వివిధ శాఖలు వేరువేరుగా నోటీసులు జారీ చేస్తుండటంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నారు. దీన్ని తొలగించేందుకు అన్ని ఆక్రమణలకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక హైడ్రాకు కావాల్సిన సిబ్బందిని త్వరగా కేటాయిస్తామని తెలిపారు. రాజకీయాల కోసం కొందరు హైడ్రాపై విమర్శలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్. సీఎం రేవంత్ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు అనిల్ యాదవ్. హైడ్రాకు తన ఎంపీ నిధుల్లో నుంచి 25 లక్షలు కేటాయిస్తూ లేఖను అందజేశారు. హైడ్రాను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఒకే ప్లాట్ఫామ్ తెచ్చి దీంట్లో ఎవరికి కూడా మేము రిలాక్సేషన్ ఇయ్యము. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పడం జరిగింది. చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తూ, చాలా మంది బిల్డర్స్ కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా లేక్ వ్యూ పేరుతో ఎన్నో లేక్స్ ని కబ్జా చేసిన విషయం మనం అందరం కూడా చూసినాం. మనమందరం కూడా ఈ యొక్క హైడ్రా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా అప్రిషియేషన్ చేయాలి. కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక అక్రమ కట్టడాలున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. మైసమ్మ చెరువులో జరిగిన అక్రమాలు, నాలా డైవర్షన్ ను పరిశీలించాలని కోరారు. బాలానగర్ లో గడ్డి చేను దగ్గర 150 ఫీట్లు ఉన్న నాలాను పూడ్చి 40 ఫీట్లు చేశారని, దీనిపై విచారణ జరపాలన్నారు.